డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఏ రాష్ట్రానికి సీట్లు తగ్గవని, అన్ని చోట్ల పెరుగుతాయని తెలిపారు. ప్రస్తుతం సౌత్ స్టేట్స్ లో మొత్తం 129 లోక్సభ స్థానాలు ఉండగా డీలిమిటేషన్ తర్వాత 195కు పెరుగుతాయని వివరించారు. దక్షిణాదికి నష్టమంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. कर्नाटक राज्य में 543 के सदन में अभी 28 सीटें और सदन की 543 सीटों की संख्या के 5.15% कर्नाटक के सांसद यहां पर आते हैं। एक बिल पारित होने के बाद, संविधान संशोधन होने के बाद कर्नाटक की संख्या हो जाएगी 28 से बढ़कर 42 और प्रतिशत लोकसभा में 816 में हो जाएगा 5.14। तो जरा भी नुकसान कर्नाटक को नहीं होगा। दूसरा राज्य है आंध्र प्रदेश, इनकी अभी 25 सीटें हैं आंध्र प्रदेश की और अब की రైట్ డీలిమిటేషన్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు అని చెప్తున్నారు. దీన్ని దుష్ప్రచారం చేయొద్దు అంటున్నారు ఆయన. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్లో అన్యాయం జరుగుతుందని భారీ ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో లోక్సభలో కేంద్ర హోంమంత్రి దీనిపైన వివరణ ఇచ్చారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గవు, పైగా లాభం జరుగుతుంది. జనాభా కంటే ఎక్కువ సీట్లు దక్షిణాదికి రాబోతున్నాయని ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను సోదారణంగా వివరించారు. ప్రస్తుతం కర్ణాటకకు లోక్సభలో 28 సీట్లుంటే అవి కాస్త పెరిగి 42కు చేరబోతున్నాయని చెప్పారు. సో లోక్సభలో ప్రస్తుతం ఉన్నటువంటి కర్ణాటక వాటా 5.15% నుంచి 5.44% పెరుగుతుందని వెల్లడించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ సీట్లుంటే డీలిమిటేషన్ ద్వారా అవి 38కి పెరగబోతున్నాయి. అంటే దాని ఆంధ్రప్రదేశ్ వాటా 4.60% నుంచి 4.65%గా పెరుగుతుందని కేంద్ర హోంమంత్రి వెల్లడించారు. ఇక తెలంగాణకు ప్రస్తుతం 17 సీట్లుంటే అది 26కు పెరగబోతున్నాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి 3.13% వాటా నుంచి 3.18% వాటా పెరగబోతుంది. సో ఇలా దీనికి సంబంధించినటువంటి దక్షిణాది రాష్ట్రాలకు ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత వాటా పెరగబోతుంది అనేది ఆయన క్లియర్గా పూర్తిగా వివరించారు. సో మొత్తం దక్షిణాదిలో సీట్లు కనుక చూస్తే 129 ఎంపీలు ఉన్నారు. సో అది 195కి పెరగబోతున్నాయి. ఆల్మోస్ట్ 23.97% వాటా పెరుగుతుందనేటువంటి విషయాన్ని వివరించారు. సో మొత్తానికి వస్తున్నటువంటి అనుమానాలకు, విమర్శలకు సమాధానం చెప్పే విధంగా అమిత్ షా ఈ వివరణ ఇచ్చారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.